హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్ను మరియు నా వీడియోని చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేసినట్లయితే నోటిఫికేషన్ అక్కడ ఆల్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసినా కూడా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో జాయిన్ అనే బటన్ కూడా మనకుంది. మన యొక్క ఛానల్కి ఎవరైనా కానీ సపోర్ట్ చేయాలనుకుంటే, పర్మనెంట్గా మెంబర్గా ఉండాలనుకుంటే కూడా మీరు జాయిన్ కావచ్చు అనమాట. సో అలాగే 8వ తారీఖు మనకు, అంటే ఈ నెల 8 జూలై 8వ తారీఖు 2024 చాలా ఎన్ఎఫ్ఓస్ మనకి దాదాపు ఒక 4 to 5 ఎన్ఎఫ్ఓస్ మనకి రిలీజ్ అయ్యాయి. ఇంకా ఎక్కువ అయ్యిండొచ్చు ఒకటి రెండు. దాంట్లో కొంచెం ఇంపార్టెంట్, కొంచెం పర్లేదు, మంచిగా అవి పర్ఫామ్ చేస్తాయి అనుకునేటువంటి ఏఎంసీ కంపెనీకి సంబంధించినటువంటి కొత్త ఫండ్స్ గురించి నేను చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. అంటే దాదాపు ఈరోజు ఒక 5 ఫండ్స్ ఒకటేసారి చేస్తున్నాను ఈ వీడియోలో. ఎందుకంటే 8వ తారీఖు అంటే ఇంకా ఆల్రెడీ మనకి ఈరోజు 9, నిన్న 8, ఒక రోజు గడిచింది కాబట్టి అప్లై చేసుకోవడానికి. రేపు కూడా ఒకటి ఉంది, ఇంకా రేపటిది కూడా నేను ఈరోజు చేస్తున్నాను అనమాట. సో ఆ ఫండ్స్ అన్నీ మీరు ఒక 5 ఫండ్స్ ఉంటాయి. నేను స్క్రీన్ రికార్డర్లో కూడా మీకు వేసి చూపిస్తాను. నేను చదువుతాను అన్ని నీట్గా, మీరు నోట్ చేసుకోండి. స్క్రీన్ రికార్డర్లో కూడా నేను చదివినటువంటి ఇన్ఫర్మేషన్ని స్క్రీన్ రికార్డులో ప్రజెంట్ చేసుకుంటూ వస్తాను అనమాట. ఖచ్చితంగా మీరు అది కూడా చూడండి. అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే చాలామందికి ఈ వీడియో షేర్ అవుతుంది. ఎవరికైనా యూస్ఫుల్ అయితే షేర్ చేయండి. ఇప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. డాక్యుమెంట్స్ అయితే మొత్తం క్లియర్గా చదవండి. నేను రిలీజ్ చేసిన ప్రతి ఎన్ఎఫ్ఓ, ప్రతి మ్యూచువల్ ఫండ్ మీరు తీసుకుంటారా తీసుకోరా అనేది మీ వ్యక్తిగత విషయం. ఎందుకంటే ఇప్పుడు అది పర్ఫార్మెన్స్ ఎన్ఎఫ్ఓస్కి అయితే మనకు పర్ఫార్మెన్స్ తెలియదు. అంటే ఈరోజు ప్రారంభమయ్యేదానికి మనకు ఎట్లా పర్ఫామ్ చేస్తుందో మనం చెప్పలేం కదా. ఇప్పుడు ఇంకా అప్లై చేసుకోవడానికి మనకి ఇంకా గడువు ఉంటుంది. సో మార్కెట్లోకి లాంచ్ అయిన తర్వాత అది మార్కెట్ యొక్క అప్ అండ్ డౌన్స్ను దృష్టిలో పెట్టుకొని ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది జరుగుతుంటుంది. కనీసం అంటే అది రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలంటే ఒక 1 year వెయిట్ చేస్తే మనకి రిటర్న్స్ ఎంత అనేది తెలుస్తుంది, క్లారిటీ వస్తుంది. ఓకే, సో కాబట్టి ముందే చాలామంది అడుగుతున్నారు ఎట్లా పర్ఫామ్ చేస్తుంది ఏంటి అని. ప్రతి దానికి సిప్పు, లంసమ్ అనేది ఆప్షన్గా ఖచ్చితంగా ఉంటాయి అనమాట. మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకుని ఎంటర్ కాండి. ఎలా పర్ఫామ్ చేస్తుందని మనం చెప్పలేము, కానీ భవిష్యత్తులో మనం చెప్పగలుగుతాం. అదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఏ స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారని అడుగుతున్నారు. ఇప్పుడు సెక్టార్స్ చెప్పొచ్చు, కానీ స్టాక్స్ పర్టికులర్గా ఈ స్టాక్ మీద పెడుతున్నారు అని మనం చెప్పలేము. ఎందుకంటే కొత్త ఫండ్స్కి ఆ ఇన్ఫర్మేషన్ మనకి క్లారిటీగా ఉండదన్నమాట. ఓకే, ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఫండ్స్కి అయితే మనకు క్లారిటీగా మనము వాటిని తీసుకోవచ్చు. ఇప్పుడు నేను రీసెంట్గా ఒక వీడియో చేశాను కదా, హెచ్డిఎఫ్సి బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్, ఎన్ని 350 కంపెనీలు దాంట్లో ఉన్నాయి, ఇన్వెస్ట్మెంట్స్ కంపెనీస్. సో వాటిలో వాళ్ళు ఇన్వెస్ట్ చేశారని మనం చూపించాం. అలాగే మీరు కొత్త ఎన్ఎఫ్ఓస్కి మనం అది చెప్పడము కష్టము, భవిష్యత్తులో చెప్పచ్చు. ఇంకా లాంచ్ అయిన తర్వాత అది పర్ఫామ్ చేసేటప్పుడు ఎక్కడెక్కడ అనేది మనకి క్లియర్గా డీటెయిల్స్ వస్తూ ఉంటాయి కాబట్టి. సో అది దృష్టిలో పెట్టుకోండి. ఈరోజు ఏంటంటే ఫ్రాంక్లిన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్, ఫ్రాంక్లిన్ ఏఎంసీ నుంచి ఫ్రాంక్లిన్ ఇండియా మల్టీ క్యాప్ ఫండ్ అనమాట. అది 8వ తారీఖు 7, 2024, అంటే నిన్న ప్రారంభమైంది. 8 జూలై 2024 మనం అప్లై చేసుకోవడానికి. సేమ్ యూనిట్ వాల్యూ మీకు 10 రూపీస్ ఉంటుంది, కామన్. అది 22 జూలై 2024 వరకు మీకు సమయం ఉంటుంది అప్లై చేసుకోవడానికి. ఓకే, మీరు అప్లై చేసుకోవచ్చు. నేరుగా వెళ్ళి వెబ్సైట్లో అప్లై చేసుకోండి. ఫ్రాంక్లిన్ ఇండియా మ్యూచువల్ ఫండ్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. ఇది ఓపెన్ ఎండెడ్ ఫండ్. ఇది అంటే మీరు ఎప్పుడైనా కూడా విత్డ్రాల్ కావచ్చు, ఎప్పుడైనా కానీ ఎంటర్ కావచ్చు. ఓకే, 1 year లోపు అయితే ఎగ్జిట్ లోడ్ ఖచ్చితంగా పడుతుంది. 1 year తర్వాత అయితే అది కూడా ఉండదు. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, మినిమం 5,000 ఇన్వెస్ట్మెంట్. రిస్క్ మీటర్ వచ్చేసి వెరీ హై. ఓకే, సో ఈ ఫ్రాంక్లిన్ ఇండియా గురించి మీకు తెలుసు, అది పెద్ద కంపెనీనే, చాలా ఏళ్ళుగా మ్యూచువల్ ఫండ్ రంగంలో మంచి రిటర్న్స్ ఇస్తున్నటువంటి కంపెనీనే. దాని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కొత్త ఫండ్ కాబట్టి మల్టీ క్యాప్ అంటే పర్ఫార్మెన్స్ మనం బాగానే ఉంటుంది అనుకోవచ్చు. ఓకే, అంటే డిఫరెంట్ రంగాల్లో మల్టిపుల్ లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని డిఫరెంట్ రంగాల్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుందని. తర్వాత మిరాయ్ అసెట్ నిఫ్టీ 200 ఆల్ఫా 30 ETF ఫండ్ అనమాట. ఇదేంటంటే మిరాయ్ అసెట్ నిఫ్టీ 200 ఆల్ఫా 30 ETF ఫండ్. ఓకే, ఈటీఎఫ్కి సంబంధించినటువంటి మ్యూచువల్ ఫండ్ ఇది, కొత్తది. సో 8 జూలై 2024 మనకు అప్లై చేసుకోవడానికి సమయం
గడువు అనేది ప్రారంభమైంది. అలాగే 22 జూలై 2024 వరకు మనకు సమయం ఉందన్నమాట. ఇది కూడా ఓపెన్ ఎండెడ్ ఫండ్, మినిమం ఇన్వెస్ట్మెంట్ 5,000, రిస్క్ వచ్చేసి వెరీ హై. అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి SBI నిఫ్టీ 50 ఈక్వల్ వెయిట్ ETF ఫండ్ అన్నమాట. ఇది ఏంటంటే SBI నిఫ్టీ 50 ఈక్వల్ వెయిట్ ETF ఫండ్. ఇది కూడా ETF సంబంధించినటువంటి ఫండే అనమాట. 8 జూలై 2024 మనకు గడువు ఆరంభమైంది అప్లై చేసుకోవడానికి. 12 జూలై 2024 అంటే మనకి ఇంకా 3 డేస్ టైం ఉంది. సో ఇది 12 జూలై 2024 వరకు సమయం ఉంది. ఇది కూడా ఓపెన్ ఎండెడ్ ఫండే, మినిమం ఇన్వెస్ట్మెంట్ 5,000, రిస్క్ వెరీ హై. తర్వాత వచ్చేసి ICICI నుంచి ICICI ప్రుడెన్షియల్ నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ETF ఫండ్ అనమాట. సో ETF సంబంధించినటువంటి మ్యూచువల్ ఫండ్ ఇది కూడా. సో ఇది ICICI ప్రుడెన్షియల్ నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ ETF ఫండ్. 8 జూలై 2024 నుంచి 18 జూలై 2024 వరకు సమయం ఉందన్నమాట. అంటే 8 జూలై అంటే నిన్న ప్రారంభమైంది, మళ్ళీ 18 జూలై 2024 వరకు మనకు సమయం ఉంది మనం అప్లై చేసుకోవడానికి. ఇది కూడా ఓపెన్ ఎండెడ్ కేటగిరీకే వస్తుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ దీంట్లో 100 రూపీసే, రిస్క్ వెరీ హై. సో ఇవన్నీ మనకి 8వ తారీఖు సంబంధించిన ఫండ్స్ గురించి నేను చెప్పాను. ఇంకా 10వ తారీఖు ప్రారంభమయ్యే ఫండ్ అంటే రేపు నుంచి మనకు గడువు ఉంటుంది. కోటక్ BSE PSU ఇండెక్స్ ఫండ్ అన్నమాట. ఏంటి కోటక్ BSE PSU ఇండెక్స్ ఫండ్. ఇది 10వ తారీఖు జూలై 2024 నుంచి ఓపెన్ అవుతుంది అప్లై చేసుకోవడానికి. 24 జూలై 2024 వరకు మనకు సమయం ఉంటుంది, గడువు అనమాట ఇది అప్లై చేసుకోవడానికి. ఇది కూడా ఓపెన్ ఎండెడ్ కేటగిరీలోకి వస్తుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ 100 రూపీస్, రిస్క్ వెరీ హై అనమాట. ఈరోజు 5 ఎందుకు ఒకటేసారి చెప్పాల్సి వచ్చిందంటే, మీకు ఈ 5 మనకి ఆల్మోస్ట్ ఆల్ రేపు, ఈరోజు, నిన్న ప్రారంభమైంది కాబట్టి ఎవరిని అప్లై చేసుకోవడానికి కూడా సమయం ఉంటుంది. సో ETFకి సంబంధించిన ఫండ్స్ అన్నీ కూడా తక్కువ రిటర్న్స్ వస్తాయి, మిగతావన్నీ ఎక్కువ రిటర్న్స్ వచ్చే అవకాశం లేదు. దీంట్లో ఏది ఏంటి అనేది మీకు ఒకవేళ అప్లై చేసుకోవాలనిపిస్తే అప్లై చేసుకోండి. గ్యారెంటీ నేను చెప్తున్నాను కదా మీరు అప్లై చేసుకోవాలని కాదు నేను చెప్పేది. జస్ట్ న్యూ ఫండ్ ఆఫర్స్ మనం చెప్పాలి కాబట్టి మన బాధ్యత. సో ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇంకా SBIకి సంబంధించినటువంటి లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ICICI సంబంధించిన లింక్ ఇవ్వలేను. మిగతా ఫండ్స్ ఏదైనా కానీ మీకు ARN కోడ్ అడిగితే మీరు నా యొక్క ARN కోడ్ యాడ్ చేసి ఒకవేళ వేసినట్లయితే మన ఛానల్కి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. 288722 అనమాట. గుర్తుపెట్టుకోండి, 288722. ఖచ్చితంగా ARN అడుగుతుంది. అడిగితే మీరు అక్కడ మెన్షన్ చేయండి, నా నెంబర్ మెన్షన్ చేయండి. సో ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్ అనమాట. అందరికీ ఉపయోగపడి ఉంటుందని నేను అనుకుంటున్నా. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, జాయిన్ కండి మన ఛానల్లో, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.